హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి స్నో పార్క్ నుంచి రిటర్న్ అయిపోయామండి. అక్కడ నుంచి థండర్ వరల్డ్కి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, ఇదైతే ఎంట్రన్స్ థండర్ వరల్డ్కి. ఇది ఇక్కడ హై వోల్టేజ్ పవర్ ఉంటుందంట. చాలా క్రౌడీగా, చాలా అడ్వెంచరస్గా, చాలా బాగా నచ్చింది నాకైతే. మేమైతే దీంట్లో ఫుల్ ఎంజాయ్ చేసాము. మేము చూసిన వాటిల్లో బాగా నచ్చినవి కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి. అంటే చూసిన అన్నీ నచ్చలేదు, జస్ట్ అన్నిట్లో కొన్ని కొన్ని మాత్రమే నచ్చాయి. అందులో ఇది కూడా ఒకటి. నెక్స్ట్ ఇక్కడ మనకి టికెట్ తీసుకున్న తర్వాత ఒక స్టాంప్ అయితే వేస్తారండి హ్యాండ్కి. స్టాంప్ వేసి ఎంట్రీ ఉంటుంది. మనకి స్టాంప్ పడిన తర్వాత మనకి ఎంట్రీ ఉంటుంది లోపలికి. ఇది స్నో పార్క్ దగ్గర నుంచి చాలా దగ్గర. ఇన్ కేస్ మీరు కనుక వెళ్ళినట్లయితే గోవా, అస్సలు డెఫినెట్గా ఇది మాత్రం ఒకసారైనా విజిట్ చేయండి. ఎంత బాగుందంటే, నాకు ఎంత బాగా నచ్చిందంటే, ఇమాజిన్ ఒకసారి. చూస్తున్నారు కదా, ఇది నేను ఫస్ట్ ఏదో షో పీస్ లాగా పెట్టారులే, గ్లోబ్ లాగా అనుకున్నాను. బట్ కాదు అంట. అది మన హ్యాండ్ రొటేట్ని బట్టి అది మూవ్ అవుతాయి అంటే, ఆ వేవ్స్ లాగా ఉన్నాయి చూడండి అవి. అది పవరే, బట్ కానీ మనకి ఎటువంటి పవర్ టచ్ అయినట్టు కానీ, ఎటువంటి ఎర్త్ షాక్ అట్లాంటివి మాత్రం ఏమనిపించదు. బట్ ఆ వేవ్స్ అనేవి మాత్రం మనం హ్యాండ్ ఎటైతే మూవ్ చేస్తామో అటువైపే తిరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మన హెయిర్ అంతా స్పైక్స్ లాగా అలా గాల్లో ఉంటాయి అనేసి అన్నారు. అక్కడ చూశాను. సో ట్రై చేద్దాం అనేసి అంటే నేను చూస్తున్నాము. నేనైతే ట్రై చేశాను, నాకైతే ఎటువంటి అనిపించలేదు. ఇక్కడ మా వారు ట్రై చేస్తున్నారు. మా వారికి కూడా ఏం పట్టుకున్నట్లేదు, నాకు మెత్త వచ్చినట్లు అలా ఏం లేదు. బట్ ఎక్కడో చెప్పాను కదా, నేను ట్రై చేశాను. బట్ నాకు ఎట్లాంటిది లేదనేసి. కానీ కొంత హెయిర్ అయితే మాత్రం అట్లా స్పైక్స్ లాగా లేచిందంట పైకి. నెక్స్ట్ ఇక్కడైతే మళ్ళీ షో జరుగుతుందంట. 2 అవర్స్కి ఒకసారి షో జరుగుతుందంట. ఇక్కడ హై పవర్ హై వోల్టేజ్తో పెట్టి చేస్తారంటండి. ఇది అయితే అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఎట్లయినా ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా వెయిట్ చేసి మరి ఇదైతే చూడండి ఒకసారి. అసలు ఎంత బాగా నచ్చిందో నాకైతే. ఇంకా చాలా ఉన్నాయి మనం చూడాల్సినవి. మళ్ళీ అంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ప్రతిదీ చూపిస్తాను. అక్కడ ఇంకా అట్లాంటి ఇందాక అడ్వెంచరస్గా చేసేవి, ఇందాక నేను అట్లా గ్లోబ్ లాంటిది టచ్ చేస్తే అలా వచ్చింది కదా, అట్లానే చాలా డిఫరెంట్గా వాళ్ళు పెట్టారు. బట్ మనకి ఏం హామ్ కాకుండా ప్రతిదీ సెక్యూర్డ్గా చాలా నీట్గా చేసే ప్రజెంటింగ్ అయితే. చూస్తున్నారు కదా, ఇక్కడ షో స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ రోబోలాగా ఒక పర్సన్ వచ్చి అటు ఇటు పెద్ద పెద్ద పవర్స్తో వోల్టేజ్తో పెట్టారు, ఒక పిల్లర్స్ లాంటివి. సో అక్కడ నుంచి తన హ్యాండ్కి పవర్ వస్తుంది. ఐఎమ్ షాక్. అది ఎలా కూడా నాకు అర్థం కాలేదు. జస్ట్ చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. నెంబర్ ఆఫ్ పీపుల్స్ అన్నీ మేమే కాదు, మాతో చాలామంది వచ్చారు. నేను ఏదైతే చెప్పానో చూస్తున్నారు కదా, జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ ఫింగర్ పట్టుకుంటే చూస్తున్నారు కదా ఎంత ఇది వస్తుందో. అక్కడ మ్యూజిక్ పెట్టారండి, అమేజింగ్. అది నేను పెడితే మళ్ళీ కాపీరైట్ వస్తుందని నేను పెట్టలేదు. అసలు ఆ మ్యూజిక్కి, అక్కడ పవర్కి, అతను చేసే పర్ఫార్మెన్స్కి చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది కూడాను. సో నేను ఇదైతే షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తాను. వీలైతే ప్రతి ఒక్కరు నేను అక్కడే వాళ్ళు ఏదైతే ప్లే చేస్తారు మ్యూజిక్తో, అదే మ్యూజిక్తో నేనైతే షార్ట్స్లో పెడతాను. డెఫినెట్గా మిస్ అవ్వకండి. నాకు ఎంత బాగా నచ్చిందో, ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఇట్లాంటివి కూడా చేస్తున్నారు పవర్తో, అది కూడాను రియల్లీ చాలా బాగుందండి. అలానే కాకుండా అక్కడ నియరెస్ట్లో అక్కడ థండర్ వరల్డ్ దగ్గర చాలా ఉన్నాయంట ప్లేసెస్ చూడాల్సినవి. అవి కూడా విజిట్ చేయండి ఇన్ కేస్ మీరు వెళ్తే. నెక్స్ట్ అయితే షో అయిపోయింది. చూస్తున్నారు కదా, మనం ఐరన్ది ఒక గ్లౌజ్ లా ఉంటుంది. దాంతో పెట్టినా కానీ మనకి ఎంత పవర్ వచ్చినా కానీ ఏం లేదు. ఇటువైపేమో పెద్దది కత్తిలాగా పట్టుకున్నారు మా వారు. ఆ హ్యాండ్కేమో ఐరన్తో ఒక గ్లౌజ్ లాగా వేసుకున్నారు. పైన పవర్ వస్తుంది. బట్ తనకి అసలు ఎటువంటిది లేదంట, పవర్ వస్తున్నట్టు లేదు, ఏది లేదు. జస్ట్ ఫోటోకి అలా నుంచున్నాను, అలానే ఉన్నాను, నాకు ఎటువంటిది లేదు, ఏమనిపించలేదు అనేసి అంటున్నారు తను. సో ఇట్లాంటివి ఇంకా ఉన్నాయి. ఎంత అడ్వెంచరస్గా ఉందంటే, ఎంత బాగుందంటే
అది మాటల్లో చెప్పలేము. ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయండి. నేనైతే నాకు చాలా భయం వేస్తుంది అట్లాంటివి చేయాలంటే. ఎంతైనా పవర్ కదా, అందుకనేసి నేను ఆగిపోయాను. ప్రతిదీ తనే చేస్తూ ఉన్నారు, ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నారు ప్రతిదీ తనే. ఇక్కడ మనకి ఏమన్నా ఈ టైంలో ఏదన్నా ఫుడ్ కావాలన్నా కానీ అక్కడ ఫుడ్ కోర్ట్ లాంటిది కూడా ఒకటి చిన్నది ఉంది. చూస్తున్నారు కదా, పైన ఇక్కడ బాణం పట్టుకున్నారు, పైన అదే బాణానికి అక్కడ నుంచి అది టచ్ అవుతుంది. చూస్తున్నారు కదా పవరు. బట్ అది కూడా ఏం అనిపించలేదంట. సో ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పాను కదా. మేము కొన్ని అయితే టైం అవుతుందనేసి కొన్ని అయితే వదిలేసి వచ్చేసాము. నెక్స్ట్ టర్న్ ఇక్కడ నేను వచ్చేసి నేను ట్రై చేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా గ్లోబ్ లాంటిదని. అసలు ఈ చైర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ అక్కడ నుంచి బ్యాకే ఉంటుంది దానికి ఎక్వేరియం, దానికి వచ్చేసామండి. ఇక్కడ మిడిల్లో పెట్టారు, అంటే మిడిల్లో కొన్ని ఉన్నాయి, ఇంకా లోపల ఉన్నాయి, చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాటిల్లో కూడా చూడండి ఎన్ని కలర్స్, ఎన్ని సైజెస్, ఎన్ని మోడల్స్ ఉన్నాయో. నెక్స్ట్ ఇక్కడ ఒకటి పెద్దది ఉందండి, దీంట్లో ఫిష్. దానికి చాలా ఏజ్ ఉంటుందంట, మా వారు అంటున్నారు చాలా ఏజ్ ఉంటుంది దానికి అనేసి. చాలా పెద్ద, అక్కడ ఉన్న వాటిల్లో ఇది పెద్దది, చాలా పెద్దది అది. నెక్స్ట్ లోపలికి వెళ్ళినా మనం ఎప్పుడు చూసే ఫిష్ ఎక్వేరియం లాంటివే ఉన్నాయి, మామూలుగా చూస్తాం కదా ఎగ్జిబిషన్స్లో చూస్తూ ఉంటాము, అట్లానే చిన్న ఇట్లానే అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము. అలానే అనిపించాయి. పెద్ద అంటే పిల్లలతో వెళ్తే దే ఆర్ ఎంజాయింగ్, బట్ మేము వెళ్ళాం కదా, సో మాకు ఇట్లాంటివి అంత అనిపించలేదు. బట్ నేనైతే క్యాప్చర్ చేశాను అక్కడ అవి బాగున్నాయి, బుజ్జిగా అవి అంతా బాగున్నాయి అనేసి. చూస్తున్నారు కదా ఇన్ని రకాలు, ఇవైతే బ్లాక్ అండ్ గోల్డ్ కలర్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి, కొంచెం డిఫరెంట్గాను చాలా బాగున్నాయి. అక్కడ నేమ్స్ అవి కూడా పెట్టారు వాటి గురించి, బట్ నాకు అవన్నీ తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం కూడా లేదు. చెప్పాను కదా, మాకు అక్కడ క్యాబ్ డ్రైవర్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము మార్నింగే వచ్చాము. మార్నింగ్ రైడ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని స్నో పార్క్ అటెండ్ అయ్యి మళ్ళీ థండర్ వరల్డ్కి వచ్చి థండర్ వరల్డ్ నుంచి వెనక్కున్న ఎక్వేరియంకి అయితే వచ్చేసాము. సో అందుకని ఏదైనా కానీ క్లియర్గా, మేమేంటంటే అన్ప్లానెడ్తో వచ్చాము, 6 to 7 days ఉండేటట్లు. అది ఇంకా డేస్ అన్నీ ఫాస్ట్గా ప్యాక్ చేసుకొని, ఏది కూడా ప్రతిదీ ప్యాక్ చేసుకొని ఒక డే కూడా ఫ్రీగా ఉండకుండా అలా చేసుకొని వచ్చేసాము. సో దట్ మాకు ఇక్కడ ఎందుకన్నీ కలిసి వచ్చిందంటే, మేము క్యాన్సిల్ చేసుకున్నాం కాబట్టి, ఆ రైడ్స్ అన్నీ, వాటర్ రైడ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నాం కాబట్టి ఇవి మాకు కంఫర్ట్గా ఉన్నాయి. లేకపోతే మాకు ఇది కూడా ఇంకా బిజీగా ఉండేది. ఇదేదో ఈవినింగ్ టైంలో అలా వచ్చి విజిట్ చేసి వెళ్ళే వాళ్ళము. బట్ కానీ అవి క్యాన్సిల్ అవ్వడం వల్ల ఫుల్ డే మాకు ఇవన్నీ చూసుకుంటూ, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి రిసార్ట్కి వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి